హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. పూర్వం సుదీప్తికా నగరంలో శ్వేతకేతు అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనవంతుడు. రోజురోజుకి వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో మరింత సంపన్నుడుగా ఎదగసాగాడు. అయితే ఈ సంపద వల్ల అతడికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేంటంటే, తోటి వ్యాపారస్తులు అతన్ని చూసి అసూయ పడసాగారు. బంధువులు వచ్చి చీటికి మాటికి డబ్బు సహాయం చేయమని వేధించేవారు. తన భార్య దుస్తులు, నగలు అంటూ అలంకారాలతో కాలం గడిపేదే కాని భర్తను పట్టించుకునేది కాదు. ఇక ఒక్కగానొక్క కొడుకు చేతికి అందినంత డబ్బు దొరకడంతో చెడు స్నేహితులతో తిరగసాగాడు. కొడుకును సరైన దారిలో పెట్టడానికి శ్వేతకేతు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్వేతకేతుకు మనశ్శాంతి కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్వేతకేతుకు సదానందుడు అనే యోగితో పరిచయం అయ్యింది. ఒకరోజు శ్వేతకేతు తన బాధనంతా యోగితో చెప్పుకుని ఏదైనా పరిష్కారం చెప్పమని అడుగుతాడు. దానికి యోగి, ఇక్కడకు 100 ఆమడల దూరంలో వింధ్య పర్వతం దగ్గర ఒక పవిత్రమైన సరస్సు ఉందని, ఆ సరస్సు ఒడ్డుకు ఆనుకుని దేవనందిని అనే దేవత ఆలయం ఒకటి ఉందని, ఆ దేవతను దర్శించుకుంటే తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి, అయితే ఒకటి గుర్తించుకో, ఆ విగ్రహం జ్ఞానవంతులకు తప్ప మిగిలిన వారికి కనిపించదు అని చెబుతాడు. శ్వేతకేతు యోగికి నమస్కరించి ఇంటికి చేరుకుంటాడు. ఒక మంచి రోజును చూసుకుని దేవతా దర్శనం కోసం కాలినడకన ప్రయాణించాలని నిర్ణయించుకుని బయలుదేరుతాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత అతడికి దారిలో కౌశికుడు అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతడితో మాట్లాడిన కాసేపటికే అతడు పండితుడని గ్రహిస్తాడు శ్వేతకేతు. కౌశికుడు కూడా వింధ్య పర్వతానికే ప్రయాణిస్తున్నాడని తెలుసుకుని చాలా సంతోషిస్తాడు. అటువంటి పండితుడితో ప్రయాణించడం వల్ల దారిలో అతడు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని అతడు అనుకుంటాడు. ప్రయాణంలో తనకున్న ఎన్నో సందేహాలను శ్వేతకేతు కౌశికుడి వద్ద చెప్పుకుంటాడు. కౌశికుడు అన్నిటికీ సమాధానమిస్తాడు. ఆ సమాధానాలతో ఎంతో తృప్తి పొందుతాడు శ్వేతకేతు. అలా కొన్ని రోజులు ప్రయాణించాక ఒకరోజు ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మాటల మధ్యలో కౌశికుడు, అవును, నీ ప్రయాణం వింధ్య పర్వతాలకు అని అన్నావు. అక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి శ్వేతకేతు తన సంపద గురించి, దానివల్ల అతడికి కలుగుతున్న సమస్యల గురించి చెప్పుకుని, తాను దేవనందిని దేవతను చూసి అశాంతిని తొలగించుకుని మనశ్శాంతి పొందాలని వెళుతున్నానని చెబుతాడు. దానికి కౌశికుడు, నేను కూడా ఆ దేవి దర్శనానికే వెళుతున్నాను అని అంటాడు. ఇది విన్న శ్వేతకేతు ఆశ్చర్యపోయి, పండితులైన మీకు సమస్యలేముంటాయి అని అడుగుతాడు. దానికి కౌశికుడు విచారంగా, మా తండ్రి గొప్ప పండితుడు, నేను కూడా అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను. అయితే అవి నాకు కాస్త తిండి పెట్టాయే కానీ నా కోరికలన్నీ తీర్చలేకపోయింది. ఉండేందుకు ఒక చక్కటి ఇల్లు, భార్యకు కొన్ని నగలు, పిల్లలకు మంచి దుస్తులు, ఇవేవీ నేను సాధించలేకపోయాను. దాంతో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడే వింధ్య పర్వతంలోని దేవనందిని దేవతను దర్శిస్తే సకల సంపదలు కలుగుతాయని తెలిసింది. అందుకే దర్శనం కోసం బయలుదేరాను అని చెబుతాడు. ఇది విన్న శ్వేతకేతు కాసేపు మౌనంగా ఉండి తరువాత ఎంతో ఉత్సాహంగా, మిత్రమా, ఇక నేను దేవిని దర్శించనవసరం లేదు, తిరిగి మా నగరానికి వెళ్ళిపోతాను అని అంటాడు. ఇది విన్న కౌశికుడు ఆశ్చర్యపోయి, ఇంత దూరము వచ్చి దేవి దర్శనం చేసుకోకుండా వెనక్కు వెళితే అవివేకం అనిపించుకుంటుంది. కనీసం నా తోడు కోసమైనా రా, ఇద్దరు దర్శనం చేసుకుని తరువాత నగరానికి తిరిగి వెళ్ళిపోదాం అని అంటాడు. కౌశికుడి మాటలు కాదనలేక శ్వేతకేతు అతడితో పాటు బయలుదేరుతాడు. కొన్ని రోజులకు ఇద్దరు సరస్సు దగ్గర ఉన్న ఆలయానికి చేరుకుంటారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఆలయం దగ్గర ఒక రాతి పలకం ఉంటుంది. అందులో దేవి విగ్రహం కేవలం జ్ఞానవంతులకు మాత్రమే కనిపిస్తుంది అని రాసి ఉంటుంది. అది చదివిన కౌశికుడు పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేసి ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అయితే కౌశికుడికి అక్కడ ఎటువంటి విగ్రహము కనిపించదు. విగ్రహం మట్టిలో అయినా కలిసిపోయి ఉండాలి, లేక ఎవరైనా ఎత్తుకుని పోయి ఉండాలి అని ఊహిస్తాడు కౌశికుడు. అంతలో శ్వేతకేతు అడవి పూలతో అల్లిన ఒక మాలను చేత పెట్టుకుని విగ్రహంలోనికి ప్రవేశిస్తాడు.
అది చూసిన కౌశికుడు, పాపం చాలా కష్టపడి పూలమాలను కట్టినట్టున్నావు, అక్కడ ఎటువంటి విగ్రహమూ లేదు అని అంటాడు. దానికి శ్వేతకేతు, నీలాంటి జ్ఞానశూన్యులకు దేవి విగ్రహం ఎలా కనిపిస్తుంది అని భక్తితో కళ్ళు మూసుకుని విగ్రహానికి చేతులెత్తి నమస్కరిస్తాడు. దానికి కౌశికుడు వెటకారంగా, శ్వేతకేతు, నువ్వు జ్ఞానవంతుడు అని అనిపించుకోవడానికి అక్కడ లేని విగ్రహాన్ని కనిపించింది అని చెబుతున్నావా అని అడుగుతాడు. దానికి శ్వేతకేతు ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న పూలమాలను విగ్రహానికి వేస్తాడు. అప్పుడు కౌశికుడికి విగ్రహమైతే కనిపించలేదు, కానీ మాల గాలిలో ఎగురుతున్నట్టు కనిపించింది. అక్కడ విగ్రహం లేకపోతే ఏ ఆధారమూ లేకుండా మాల అలా ఎలా నిలబడుతుంది? ఖచ్చితంగా అక్కడ విగ్రహం ఉండాలి. అది శ్వేతకేతుకు కనిపించింది, కానీ తనకు కనిపించలేదు అని గ్రహిస్తాడు కౌశికుడు. కాసేపటికి ఇద్దరూ కలిసి తమ నగరానికి ప్రయాణిస్తారు. నగరం చేరుకున్నాక శ్వేతకేతు కౌశికుణ్ణి తన ఇంటికి ఆహ్వానించి, నీ పాండిత్యానికి నేను ఇచ్చే కానుక కాదనకుండా స్వీకరించు అని చెప్పి విలువైన వజ్ర వైడూర్యాలు, బంగారాలు కానుకగా ఇచ్చి పంపుతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, మనశ్శాంతి పొందటానికి దేవీ దర్శనాని కోసం వెళ్ళిన శ్వేతకేతు చివరి క్షణంలో మనసు మార్చుకుని ఇంటికి తిరిగి వచ్చేయాలని ఎందుకు అనుకున్నాడు? ప్రయాణ సమయంలో తాను అడిగిన ఎన్నో సందేహాలను తీర్చిన కౌశికుణ్ణి శ్వేతకేతు జ్ఞానశూన్యుడు అనడం అతడి అహంకారం కాదా? అన్నిటికంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, దేవనందుని దేవత పండితుడైన కౌశికుడికి కనిపించకుండా ఏమాత్రం పాండిత్యం లేని శ్వేతకేతుకు కనిపించడం. ఒక్కొక్కసారి దేవతలు కూడా పొరపడతారు అనటానికి నిదర్శనం ఇదేనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, శ్వేతకేతు తనకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం తన సంపద అని అపోహపడ్డాడు. అయితే అదే సంపద కోసం గొప్ప పండితుడైన కౌశికుడు దేవీ దర్శనం కోసం వెళ్తున్నాడని తెలుసుకుని తన అపోహాలన్నీ తీరిపోయాయి. తనకున్న దానిలో వీలైనంత వరకు నలుగురికి పంచితే తనకు మనశ్శాంతి దొరుకుతుందని గ్రహించాడు. ఈ కారణం వల్లే అంత పాండిత్యం ఉండి కూడా కేవలం సంపద కోసం దేవీ దర్శనానికి వచ్చిన కౌశికుణ్ణి జ్ఞానశూన్యుడు అని అన్నాడు. అతి సామాన్యుడు గుర్తించిన ఈ విషయాన్ని దేవత గుర్తించలేదు అనుకోవడం అపచారం అవుతుంది. కాబట్టి దేవనందిని శ్వేతకేతుకు కనిపించి కౌశికుడికి కనిపించకపోవడంలో ఆశ్చర్యపడవలసింది ఏదీ లేదు. ఇంకా శ్వేతకేతు పండితుడు కాకపోవచ్చు, కానీ జ్ఞాని అనడంలో సందేహం లేదు. అశాంతిని ఎలా పోగొట్టుకోవాలో గ్రహించి ఉదార బుద్ధితో కౌశికుడి పాండిత్యాన్ని మెచ్చుకుని విలువైన కానుకలు ఇచ్చాడు అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.